బీజేపీ నేతలు చేసుకుంటున్న సంబరాలు చూస్తున్నాం. ఎస్, మాధవీలత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత గారు, కంగ్రాచ్యులేషన్స్. నమస్కారం అండి రోహిత్ గారు, చాలా సంతోషం. మాధవీలత గారు, ఏంటి ఇంత ఘన విజయానికి కారణం ఏంటి? ఏం మాయ చేశారు మహారాష్ట్రలో అంతగా ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి? నేనేం చేస్తాను నాయనా, నేను వెళ్ళి సేవ చేశాను అంతే మహారాష్ట్రలో. ఈరోజు మహారాష్ట్ర నిర్భయంగా ఒక విషయాన్ని నిరూపించింది. ఏమిటంటే, ఏ రోజైతే ఒక హిందువు నిద్ర లేస్తాడో అతను సింహ స్వప్నమే లేస్తాడు. మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గఢ్. అటువంటి పుణ్యభూమి మీద వీర నారీమణులైన అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయిలు, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు లాంటి వీరులు మాత్రమే జన్మిస్తారు. సావర్కర్ గారు లాంటి అద్భుతమైన దేశ సేవకులే జన్మిస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ అగాడి ఏ గాడి కూడా పనిచేయదు వీళ్ళకి. ఇది అట్లాంటి అగాడి, ఇది అసలు గాడియే కాదు, ఇది అయిపోయింది. ఆ గాడి పని అయిపోయింది అక్కడ. ఈ అగాడి వీళ్ళకు ఎంఐఎం వీళ్ళందరికీ బాగా నానబెట్టి జవాబిచ్చింది మహారాష్ట్ర. గవర్నెన్స్ కాదా? మోదీ ఏమో గుడ్ గవర్నెన్స్ డెవలప్మెంట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మీరేమో హిందువులు నిద్ర లేవడం అని మీరు అంటున్నారు. ఒక హిందువులే వచ్చిందండి అసలు 130 పైన సీట్లు. 130 బీజేపీ 130 దరిదాపుల సీట్లు, మహాయుతి మొత్తం అంతా కలిపి 230 దరిదాపుల్లో వస్తున్నారు అని అంటే ఈసారి నిజమైన భారతీయుడైన ముస్లిం కూడా ఓటేశాడండి ఈసారి. మా ప్రధానమంత్రి గారు మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఒక చర్చ జరుగుతోంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కేవలం 17 స్థానాలు మాత్రమే సాధించారు, 35% ఓట్ షేర్ని మాత్రమే సాధించారు. అప్పుడు కూటమి 30 స్థానాలను సాధించింది. కానీ ఏంటి 4 నెలల్లోనూ అంత మార్పు ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళని ఈ 4 నెలలు తట్టుకోవడమే కష్టమైపోయింది మహారాష్ట్రకు. అట్లాంటిది మహారాష్ట్ర ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళకి అప్పచెప్తారండి. అంటే ఆ 30 స్థానాలతోనూ మహారాష్ట్రలో గవర్నెన్స్ వాళ్ళ చేతుల్లో ఉండదుగా. ఇంత బెదిరించేశారు పాపం వీళ్ళు మహారాష్ట్రను. సో ఎవరు ఆ ఉలేమా బోర్డును పట్టుకురావడం ఏంటండి అర్థం పర్థం లేకుండా? ఏంటి మన రాజ్యాంగం ఏమనింది? రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కేవలము వెనుకబడ్డ వాళ్ళకే ఇవ్వాలి, దళితులకు కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాంటివి ఇవ్వాలని చెప్పింది. కానీ ఒక భాషని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక మతాన్ని కానీ పట్టుకొని మీరు రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ ఆధ్వర్యంలో వచ్చిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏ రోజు చెప్పబడలేదే. వీళ్ళు ఇస్లాం బోర్డు ఉలేమాని పట్టుకొని వాళ్ళేదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నాడని వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళందరూ కలిసి రెచ్చిపోతారా? మీకు ఏదో అద్భుతాలు చేయాలని ఉంటే పక్కనున్న బంగ్లాదేశ్కి వెళ్ళండి, అడుక్క తింటున్నారు అక్కడ ముస్లింలు. అక్కడ పోయి చేసి రాపోండి సేవలు. అది చెయ్యరు వీళ్ళు. ఓకే, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? కోరికలు తెలుసా మీకు? 17 కోరికలు. ఒక్కొక్కటి వింటే కంపరం ఎత్తుతుంది. వాళ్ళ ధైర్యం ఏంటి? 9.5 కోట్ల హిందువులు ఉంటే ఓటర్లు, 2 కోట్ల ముస్లింలు ఉంటే ఓటర్లు, వాళ్ళకి 9.5 కోట్ల హిందువులు వద్దా వీళ్ళకి ఓట్లు? భారతదేశంలో 130 కోట్ల హిందువులు వద్దా వీళ్ళకి? వీళ్ళకి కేవలం ఆ 17 కోట్ల ముస్లింలే కావాలా వీళ్ళకి? అందుకే సరే ముస్లింలు కూడా అర్థమైంది, ఇంత బుర్ర లేకుండా పనిచేసి, ఇంత బుర్ర లేకుండా మాట్లాడి ఇలాంటి మేనిఫెస్టో పెట్టుకునే వాళ్ళు రేపు మమ్మల్ని కూడా ముంచుతారని తెలుసు వాళ్ళకి. అందుకే ఈసారి అందరూ కలిసి వాళ్ళని వేర్లతో సహా పెకిలించి అవతల బారేశారు. దరిద్రం వదిలింది, అసలు మహారాష్ట్రకు దరిద్రం వదిలింది. ఓకే, ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు? ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేస్తున్నారా, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేస్తున్నారా? భలేవారండి, నేను ఎవరండి సమాధానం ఇవ్వడానికి మీకు? నేను గెలిచిన మనిషిని కూడా కాదు ఇక్కడ. అప్పటికి మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? బీజేపీని ఎందుకంటే 2019లో కూడా అదే కదా, శివసేనకు మీకు తిరిగి రావడానికి కూడా కారణం అదేగా. నేను సేవ చేశానండి. నేను ఒక
సర్వసాధారణమైన మామూలు కార్యకర్తనండి నేను. నా పని ఏమిటి? చెప్పిన పని చేసి రావడం. ధర్మబద్ధంగా వెళ్ళాను. మహారాష్ట్రలో నాకు చేతనైనంత సేవ చేశాను. నేను వచ్చాను. పెద్దలు పూజ్యులు అమిత్ షా గారు ఉన్నారు, గృహమంత్రి, ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మోదీ కూడా చెప్తున్నారు మీరేమి సాధారణ కార్యకర్త కాదు, ఒక బిగ్ కార్యకర్త, బడా కార్యకర్త అని మోదీ కూడా మీ గురించి చెప్తుంటే మీరు నేనేదో సాధారణ కార్యకర్తని అంటారు. మీరే అవునులేండి, మీరు అలా గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను చాలా చాలా చిన్న, చాలా సర్వసాధారణమైన కార్యకర్తనే అనుకుంటున్నాను నేను. మీరు ఏదైతే మహారాష్ట్రలో చేశారో ఆ ప్రామిస్ను లాడ్లీ యోజన అంటూ చెప్పారు కాబట్టి అది ఇక్కడ కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణలో కూడా? అంటే మనం గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా గెలుస్తాం. భాజపానే ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు ఇక్కడ స్త్రీని కూడా అంతే గౌరవించడం జరుగుతుంది. ఇక్కడ దళితులకు, ఇక్కడ ఆదివాసీలకు, ఇక్కడ బంజారాలకు, ఇక్కడ వాళ్ళ ఓబీసీలకు కూడా అంతే న్యాయం చేయడం జరుగుతుంది. దీని గురించి తద్వారా ఒక చక్కటి ఆలోచనను తప్పకుండా అధిష్టానం తీసుకొని పెద్దలు వస్తారు అనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉందండి. కానీ అన్ని సీట్లలో గెలవటానికి అంత ఘన విజయం సాధించండి. నిజానికి గత ఎన్నికల్లో కూడా 105 స్థానాల్లో గెలిచారు 2019లో. ఇప్పుడు దానికి మించి 132 స్థానాల్లో బీజేపీ గెలవడానికి కారణం ఏంటి? ఐకమత్యం అండి, న్యాయం అండి, ధర్మం. అండ్ అద్భుతంగా ప్రతి స్వయం సేవకు పనిచేశారండి. ఎంత అసలు ఆర్ఎస్ఎస్ భారతదేశం మొత్తంలో కూడా చాలా శ్రమించి కృషి చేసి పనిచేస్తారు. నా అనుభవంలోనే ఉందండి. ఆర్ఎస్ఎస్ ఎంతో మంది బీద వాళ్ళు, ముస్లిం పస్మంద ఇండ్లకు కూడా ఈరోజు విద్య కోసము వాళ్ళ ఇంట్లోకి పుస్తకాలు వెళతాయి, ఫీజులు వెళతాయి వాళ్ళ ఇండ్లకు. నేను పంచాను కదా రేషను, అప్పుడు నేను ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చూశాను ఆర్ఎస్ఎస్ తో పనిచేయడం. ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పుకొని తిరగరండి. కానీ దేశం కోసం, భారత మాత కోసము ఒక స్వయం సేవకు బయటకు వచ్చి చాలా కృషిస్తారు, చాలా కష్టపడతారు. భారతదేశం శాంతంగా ఉండాలి, హైందవత్వం నిలబడాలి, ముందుకు వెళ్ళాలి. భారత మాత చక్కటి మనస్తోటి నిరంతరం కృషించే ఒక అద్భుతమైన యోగులే రాష్ట్రీయ స్వయం సేవకులండి. చాలా కష్టపడ్డారు వాళ్ళు. మాధవీలత గారు, మరి ఇదంతా తెలంగాణలో ఎందుకు పని చేయలేదు, మహారాష్ట్రలో ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో కూడా పనిచేస్తుందండి. భలేవారు, మీరు చూడండి, వచ్చే ఎలక్షన్స్ ఎవరు గెలుస్తాం? మేమే గెలుస్తాం. అప్పుడు మళ్ళీ ఇలాగే మీరు తీసుకుందరు కానీ నా ఇంటర్వ్యూ అప్పుడు ఇలాగే చెప్తాను. ఆ రోజు జార్ఖండ్ ఏమైందంటే అండి, నా ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు అక్కడ ఆదివాసీలు చాలా సంఖ్యలో ఉన్నారండి. వాళ్ళకి ఇంకా తెలియడానికి బహుశా అంటే వాళ్ళు అన్ని రకాలుగా వెనకబడి ఉన్న వాళ్ళు. పాపం వాళ్ళు చాలా మారుమూల అడవుల ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు వీళ్ళు. ఇప్పటికీ వాళ్ళల్లో చాలా భయభ్రాంతులు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్తానండి, మన ఓల్డ్ సిటీలో జరిగింది ఎలక్షన్స్. మీరు ఏమనుకుంటున్నారు? అందరు పాపం ముస్లింలు వేస్తేనే వీళ్ళు గెలిచారా? బోగసింగులు చేయలే, బూతులు క్యాప్చర్లు చేయలే. ఎన్నో ఇండ్లలో ముస్లింలు ఓట్లు వెయ్యంరా బాబు అంటే డోర్కి వెళ్ళి కొట్టి బయటికి లాగారు వాళ్ళని బెదిరించి. ఏం చేశారో పాపం ఆదివాసుల్ని, ఎక్కడ భయపెట్టించారో, ఎంత భయపెట్టించారో మనకి ఏం తెలుస్తుందండి. హేమంత్ సోరెన్ ఇబ్బంది పెట్టారు, బీజేపీ అక్కడ మా ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టింది అని ప్రజల భావనలో లేదా? కారణం కాదా? ఏంటండి, క్షమించాలి. హేమంత్ సోరెన్ ని మీరు ఇబ్బందులు పెట్టారు, జైలు పాలు చేశారు అంటూ అక్కడ ప్రజలు మీ పైన కోపంతో ఉన్నారా? ఏమి ఇబ్బందులు పెట్టలేదండి సోరెన్ గాని. ఏంటి ఇబ్బందులు పెట్టేది? భలేవారే, ఆయన ఎవడు ఇబ్బంది పెడతారండి బాబు? ఆయనే ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం వెళ్తుంటే ఆయనని ఇబ్బంది పెట్టేవాడు ఎవరు? ఆయన ఆధ్వర్యంలో ఎంతమంది ఆదివాసులను
ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆదివాసీ ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకొని తలలు నరికేసిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా. నేను వెళ్ళొచ్చానుగా బర్హీ కాన్స్టిట్యుయెన్సీ, నేను వెళ్ళేసి వచ్చానుగా జార్ఖండ్. అది గెలిచిందనుకోండి, అది వేరే విషయం, 60,000 ఆధిక్యతతో. కానీ ఇప్పటికీ మీరు హిందువులు నిద్రలేవాలి, హిందువులంతా ఐకమత్యంతో ఉండాలి అనే భావజాలంతోనే ఎందుకు మాట్లాడుతున్నారు? అదే భావజాలాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు? నేను ఎప్పుడు మాట్లాడానండి? ఎప్పుడు విన్నారో బహుశా పొరపాటు వింటారు. ఇంతకు ముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ నేను ఏమన్నానో మీరు బహుశా సరిగా అర్థం చేసుకుని ఉంటారు. నేను ఏమన్నాను? మీరు ఉలేమా బోర్డు అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ ఇస్లామిక్ బోర్డ్. ఇస్లాం బోర్డుకి ఎలక్షన్స్ తో ఏంటండి పని? చెప్పండి మీరు ఆ మాట. ఏదైనా పీఠాధిపతి వచ్చి ఎప్పుడైనా మనకి ఎలక్షన్స్ లో మాట్లాడుతున్నారా? ఏం సంబంధం? ఓకే, చూసుకోవాలి. ఓకే, మొత్తం మహారాష్ట్ర విజయంలో మీరు పోలీసులో ఉద్యోగాలు ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది, 500 మంది ఉద్యోగాలు వక్ బోర్డులో ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది, 15,000 జీతం మౌలానాకు మహారాష్ట్ర బోర్డు ఇవ్వాలి, అందులో కమిషనరు ఏ ల్యాండ్ ఏవేవి తిరిగి వాపస్ వక్ బోర్డుకి రావాలో స్టేట్ బోర్డులో కమిషనర్ని మేము డిసైడ్ చేస్తాము. ఏమన్నా బాగుందా ఉలేమా బోర్డు? ఈ ఉలేమా బోర్డుని చంకనెక్కించుకొని తిరిగింది అగాడి కాంగ్రెస్, అయిపోయింది, పంచరే కూర్చుంది గాడి. ఓకే, మాధవీలత గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరంగా దేశాన్ని పరిపాలించే మేనిఫెస్టో ఇవ్వాలి తప్ప మతాన్ని బేస్ చేసుకుని మేనిఫెస్టోలు ఇవ్వడం ఏంటండి? అసహ్యంగా ఉంది. భారతదేశంలో ఇది వినడానికే. ఇది ప్రజాస్వామ్యం ఏంటి? కానీ మీరు ప్రచార సమయంలో కూడా మతాన్ని బేస్ చేసుకునే కదా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని. ఆర్ఎస్ఎస్ అడిగిందా? ఈ రోజు దాకా అడగదు ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హిందుత్వవాది. హిందుత్వవాదం అంటే ఏంటి? భారతదేశంలోని ప్రతి భారతీయుడికి సహాయపడాలి, వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, భారతదేశం ముందుకు వెళ్ళాలి అని ఒక ఐకమత్యతా భావనతో మాట్లాడే ఒక తత్వం ఉన్నవాడు హైందవుడు. అది హైందవ తత్వం, హైందవత్వం అని మీరు మాత్రమే అంటారు. అంటే మీరు చెప్పిన ముస్లింస్ కి ఈ రోజుకి వెళుతూనే ఉంటుంది సహాయ సహకారాలు. ఓకే, మాధవీలత గారు, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట కూడా బాగా ప్రభావాన్ని చూపించగలిగారు. సభలకు కూడా గట్టిగానే జనం వచ్చారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన చోట పెద్దగా ప్రభావం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన చోట అబద్ధాలు చెప్తే ఎలా అవుతుందండి? ఆయన అన్ని అబద్ధాలే చెప్పొచ్చాడు. ఇక్కడ 4% ముస్లింకి రిజర్వేషన్ ఉంది అని చెప్పి అక్కడ అబద్ధం చెప్పొచ్చాడు ఆయన. ఇక్కడ సోయాబీన్ పంట ఉంది అని అబద్ధం చెప్పొచ్చాడు అక్కడ. ఆ అబద్ధాలని చెప్పడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. నేను పోయిన చోటలు ఇవి అబద్ధాలు రా బాబు, నేను తెలంగాణ నుంచి వచ్చాను, ఇవి నిజం కాదని చెప్పాను అక్కడ పోయి. అంటే తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మోదీ చరిష్మా పనిచేస్తుందా, పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుందా? ఇదంటే జర్నలిస్ట్ అనిపించుకున్నారండి మొత్తానికి మీరు. మోదీ గారు భారతదేశం అండి, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర నుంచి మీరు ఎక్కడ పంపించినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన ధీటాన్ని చూపించుకొని వస్తారు. మొత్తంగా ఏక్నాథ్ షిండే ఈ ఎన్నికల్లో అంతా తానే బాధ్యతను తీసుకున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. సో ఏక్నాథ్ షిండే ప్రభావమా? ఎందుకంటే మోదీ ఆయన అధికార పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫలితాలు చూస్తే మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. సో ఇక్కడ మోదీ చరిష్మానా లేకపోతే అక్కడ ఏక్నాథ్ షిండే గవర్నెన్సా? మీకు నేను ఒకటే మాట చెప్తానండి. ఇప్పుడు 130 సీట్లలో 149 సీట్లలో పార్టిసిపేట్ చేస్తే పాలు పంచుకుంటే బీజేపీ 130 సీట్లు 149లో 130 సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది. అంటే ఎవరి భోజనం వాళ్లే చేయాలి, ఎవరి కష్టం వాళ్లే పడాలి కదా. బీజేపీ కష్టం బీజేపీయే పడాలి కదా, ఎంత కలిసి పనిచేసినా కూడా. అంతే. సో ఫైనల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారు ముగ్గురు కలిసి కష్టపడి పనిచేశారు. వీళ్ళందరికీ అధినేత మోదీ గారు.
ఇదొక పరివారం. ఈ పరివారాన్ని కానీ మీరు విడగొట్టాలనుకుంటే మీకు పరిష్కారం దొరకదు. ఎందుకు? పరివారం ఎప్పుడు కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం కనిపిస్తుంది. నేనైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, ఎవరైనా మాలో ఏ ఒక్కరు కూడా, వాళ్ళు ఎలాగో అద్భుతంగా పనిచేశారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎవరు మా వల్ల ఇది జరిగింది అని అనడానికి వీలు లేదు. ఇది బీజేపీ పరివారము. ఓకే, అందరి కోసం అందరము వస్తాం పనిచేయడానికి. ఓకే, ఫైనల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కోరుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో వివాదాలు ఇక్కడ వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా చిన్న చిన్న పార్టీలకు వాళ్ళు కలిసి ఎలా అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటారని బీజేపీ ఫైట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో కావచ్చు, గతంలో మహారాష్ట్రలో కావచ్చు, ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీయే ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుతుందా, మిత్రపక్షానికి అందిస్తుందా? నేను ఇక్కడ పేరు అడగలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీయే అధికారాన్ని చేపట్టాలనుకుంటుందా? ఆలోచన ఇది ఎవరు అనుకుంటున్నారని కాదండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు సుమారు 2 సంవత్సరాలు ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునా కదా? అజిత్ పవార్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునా కదా? మరి బీజేపీ ఏమైనా తీసుకుందా? అక్కడ ఏమీ పదవి తీసుకోలేదు, అలా పక్కన కూర్చొని ఉన్నారు ఫడ్నవీస్. అంటే చీల్చి 2 పార్టీలను చీల్చి షిండేకి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు. సో ఇప్పుడు ప్రజలు ఫుల్ మ్యాండేట్ ఇచ్చేసారు. ఏది అసలైన పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన అంటే ఇచ్చేసారని చెప్తున్నారు. ఓకే, మనకు అదే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకే కదా అవకాశాన్ని ఇవ్వాలని అడిగిన మీరు అనుకున్నా చివరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది నిర్ణయించవలసినది అధిష్టానమే. సో ఇక్కడ అదే వస్తుంది. అంటే బీజేపీ తన పందాను గతంలో ఫైట్ చేసిన విధానాన్ని మార్చుకొని మిత్రపక్షాలకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వడం ద్వారా ఒక రకమైన వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా పూర్తి మెజార్టీని బీజేపీ సాధించుకునేంత వరకు ఈ వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళుతుంది. అందుకే తన విధానాన్ని కొంత మార్చుకుంటుంది. ఆలోచన ఇప్పుడు జర్నలిస్ట్ కాదండి, జర్నలిస్టులతో వచ్చిన చిక్కేమిటంటే, బాగుంటే ఓహో మీరు బాగున్నారా, మీరు మంచివాళ్ళ, అయితే ఇందులో కూడా ఏదో ఉంది లొసుగు కాదా? ఇప్పుడు అలా మాట్లాడతామా? వేరు అబ్బో ఇలా మాట్లాడారా మీరు, కాబట్టి మీరు ఓడిపోయారు. అంటే రాజకీయ నాయకులు తమ వ్యూహాలను ఎప్పుడు ఎలా తిప్పుతారో తెలియదు కదా. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను మీకు, ప్రజలు మెచ్చుకున్నారు, ప్రజలకు నచ్చింది, ప్రజల మహాయుతిని ఎంచుకున్నారు. 3 పార్టీలకి ఒక్కొక్కరికి ఎన్ని సీట్లు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందో వాళ్ళు అన్నన్ని సీట్లు వాళ్ళవి తీసుకున్నారు. వాళ్ళ సీట్లలో కష్టపడి పనిచేశారు. ఓకే, ఆర్థిక రాజధాని ప్రయత్నం చేశారు. దీనికి ఫలితం ఏమి ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయించుకుంటుంది. సో ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రాన్ని మీరు కైవసం చేసుకున్నారు. కానీ దేశ రాజధాని ఉన్న ఢిల్లీ విషయంలో మాత్రం ఇంకా వ్యూహాలను అవలంబించుకుంటూనే వెళ్తున్నారు. నెక్స్ట్ కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉంటుందా? ద గేమ్ హస్ జస్ట్ బిగన్ అండి. రైట్, ఎనీహౌ కంగ్రాచ్యులేషన్స్ మాధవీలత గారు. ఓకే, ఎగరేస్తాం, చూపిస్తాంగా మేము. రైట్, కంగ్రాచ్యులేషన్స్ మాధవీలత గారు. మహారాష్ట్రలో సాధించిన ఘన విజయానికి ఫైనల్ గా నిజంగా ఇంత విజయాన్ని మీరు ఊహించారా? ఈ ఒక్క మాట చెప్పండి. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ ఫిగర్ ఇవ్వలేదు. నేనైతే నిజంగా పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా ఉపవాసాలు కూడా చేశానండి బాబు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవీలత గారు. అనిపించింది నిజంగా, చాలా సంతోషం. రైట్, మహారాష్ట్ర ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూటమి నేతలంతా కలిసి కూర్చొని నిర్ణయించుకుంటామని చెబుతూ ఉన్నారు.